అలా వెళ్ళండి. పదండి పదండి పదండి, నేను సరిపోతా లెక్క. అదే అసలే పదండి, వస్తున్నా. మనం ఇప్పుడు సోమనాథ్ దగ్గరలో ఒక గుహలోకి ఇలా దిగవలసి వస్తుంది. మనం ఇలా దిగితే కానీ మనం వెళ్ళలేని పరిస్థితి. ఇంత దిగిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కొంత ప్లేస్ కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ దిగాం, ఇన్ని మెట్లు దిగితే కానీ మళ్ళీ ఇలాగా లోపలికి ఇలాగా వంగును వెళ్ళవలసిందే, పాక్కుంటా వెళ్ళవలసిందే. ఇదర క్యా ఏంటండి? ఎదురు ఇక్కడ పాండవులు 5 ఈ గుహలో దాక్కున్నారు. అది సంగతి. ఇక్కడ మనం ఈ గుహలో ఉన్నాం, గాలి ఆడతలేదు. పంతులు గారు కూడా గాలి లేక చెమటలతో ఉండిపోయారు. వీకెండ్ और ये నెమ్మదిగా ఎక్కువ ఎలాగ అవుద్ది నెమ్మదిగా పద. నువ్వు కంగారు పడమాక, అటు పద. కొంచెం వెళ్తుంది, అక్కడికి వెళ్తే ఆ వెళ్తులో కొంచెం నుంచి కూర్చోవచ్చు. పద. ఇక్కడ ఒంగుని నడువు. నువ్వు ఒంగు వాళ్ళేదో చెప్పారండి, నువ్వు అలా నడుస్తావేంటి? అది ఇక్కడ లేక కొంచెం నుంచో. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, గాలి ఆడతలేదు. ఇప్పుడు మళ్ళీ మనం పై ఎక్కాలంటే ఒంగుని కూర్చుని ఎక్కాల్సి వస్తుంది. విపరీతమైన చెమటలు పడుతున్నాయి. నేను సెక్యూరిటీ సీను గారు, నేను మా ఆవిడ, సెక్యూరిటీ సీను గారు మరదలో, వాళ్ళ పిల్ల, చిలకల పూడోళ్ళు, మేము అందరం కలిసి ఈ రకంగా పై ఎక్కుతున్నాం. మొత్తం చెమ్మ చీకటే కనపడుతుంది కదా. ఎలా ఎక్కుతున్నాము? ఇలా పైకి ఎక్కి రావాల్సిందే. ఇలా పైకి ఎక్కి వస్తే ఇక్కడికి వచ్చాం. లోపల గాలి ఆడతలేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం.